బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూపులో ఓ కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూపులో కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారుల మిత్రుల సంఘం వాట్సాప్ గ్రూపులో కార్టూన్ షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి వి శ్రీధర్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, ఎందుకు ఆయన సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ విషయాన్ని అంత సీరియస్ గా పరిగణించారు? అసలు ఆ కార్టూన్లో ఏముంది? రమణాబాబు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు కలెక్టర్ వర్సెస్ ఆది శ్రీనివాస్ గా గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రోటోకాల్ వివాదంలో ఆది శ్రీనివాస్ కు ఒకవైపు కలెక్టర్ పరిగణలోకి తీసుకుంటలేరు, ఒకవైపు విలువ ఇవ్వడమే అనే కోణంలో గత కొన్ని రోజుల నుంచి బీసీ సంఘాలు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నేతలు కూడా ధర్నాలు, రాస్తారోకోలు ఇటువంటి చాలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఒకవైపు జిల్లా శాఖకు సంబంధించిన అధికారుల గ్రూప్ లో డిపిఆర్ఓ అంటే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిపిఆర్ఓ శ్రీధర్ ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక కార్టూన్ ను రూపకంగా చేసి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ సంబంధించిన పనులను మెచ్చుకుంటున్నారు, కలెక్టర్ ఇక్కడే ఉంటారు, ఆది శ్రీనివాస్ గారు మీరు ఏం చేస్తారు అనే యాంగిల్, అంటే ఒక వైపు రెచ్చగొడుతూ అదేవిధంగా అతన్ని కించపరిచినట్టుగా ఒక కార్టూన్ ను తయారు చేసి అందులో స్పష్టంగా పెట్టడం జరిగింది. ఆ పోస్టింగ్ ఒక ప్రభుత్వంలో ఉంటున్న ఆది శ్రీనివాస్ అతను ఒకవైపు విప్పుగా కొనసాగుతున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని పైన ఈ విధంగా పోస్టులు పెట్టడము, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కించపరిచే ధోరణి స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. కాబట్టి ఎందుకంటే ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా శ్రీధర్ పనిచేస్తున్నారు, ఐఎన్ డిపార్ట్మెంట్ జిల్లాకు సంబంధించిన సమాచారంలో అతను డిపార్ట్మెంట్ లో జిల్లా అధికారిగా పనిచేస్తున్నాడు. కాబట్టి అంటే కలెక్టర్ ఆదేశాల మేరకే ఒకవైపు పెట్టారనే కోణంలో కొందరైతే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ సమాచారం సేకరణ ఇటువంటి అన్నిటి కూడా
ఆ కలెక్టర్ ఆదేశాల మేరకే చాలా వరకు వీళ్ళు డిపిఆర్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రజలకు ఇటు మీడియాకు అదేవిధంగా అధికారుల మధ్య వీళ్ళు దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే విధంగానే వీళ్ళ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఆ కలెక్టర్ పైన ఆదేశాలు ఏమైనా జారీ చేస్తే ఈ విధంగా ఇతను పోస్ట్ చేశాడు అనే కోణంలో నిన్నటి నుంచి ఒక చర్చ గట్టిగా జరుగుతుంది. కానీ ఆ చర్చలో భాగంగా ఇతను పోస్ట్ చేయడం అనేది ఒక తప్పిదంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ అధికారి ఉండి అదే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే విప్పు పైన ఇటువంటి చర్యలకు పూనుకోవడంతో కలెక్టర్ అయితే అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అంటే గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ వివాదం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి వైరల్లు ఇటువంటి జరుగుతున్నప్పటికీ కూడా శ్రీధర్ ఆలోచించకుండా ఆ వార్త కార్టూన్ ను తయారు చేసి అది అధికారులు ఉన్న గ్రూప్ లోనే వేయడంతో కూడా ఇది చాలా వరకు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఆది శ్రీనివాస్ దీనిపైన నిన్న కలెక్టర్ పైన సిఎస్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే విధంగా డిపిఆర్ఓ పైన ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా అతను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని సూచనగానే ఒకవైపు కలెక్టర్ ఇతన్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దాదాపు అంటే మేము అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ తోటే ఇతని జాబ్ కూడా పోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఆది శ్రీనివాస్ ఇటు ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో శ్రీధర్ బలయ్యాడనే కోణంలో కొంతమంది అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ శ్రీధర్ బలవడానికి కారణం ప్రత్యేకంగా ఆ కార్టూన్ తయారు చేసి ఒకవైపు అధికారులు ఉన్న గ్రూప్ లో పెట్టడం అనేది ఒకటి తప్పిదంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అదే ప్రభుత్వం ఉంది, అదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఇటువంటి చర్యలకు పూనుకుంటే అతని పైన ఉన్న అధికారుల పైన కూడా చర్యలు పూనుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతని ఆదేశాల మేరకే ఇది పెట్టారనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఫర్దర్ గా కలెక్టర్ పైన కూడా ఇంకా ఏమైనా యాక్షన్ ఉంటుందనే కోణంలో మాత్రం అక్కడ ఉన్న వర్గాలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆది శ్రీనివాస్ ఒకవైపు సిఎస్ కు కూడా కంప్లైంట్ చేశాడు కలెక్టర్ పైన. కాబట్టి మరి కలెక్టర్ పైన కూడా ఎటువంటి చర్యలకైనా పూనుకుంటారా లేదంటే దాన్ని ఏ విధంగా తీసుకుంటారా అనేది మాత్రం ఇంకొకటైతే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. శ్రీధర్ మాత్రం పోస్ట్ పెట్టినందుకే ఆ కార్టన్ తయారు చేసినందుకే అతని పైన సస్పెన్షన్ వెయిట్ అయితే వేయడం జరిగిందని చెప్పవచ్చు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.